హలో! ఇది నా ఊటీ ఫుల్ టూర్ వీడియో. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. ఇది మన ఊటీ టాయ్ ట్రైన్ అనమాట. పేరుకు తగ్గట్టే నిజంగానే చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మ ట్రైన్లా ఉంది. నాకైతే భలేనా చేసింది ట్రైన్ అసలు. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. అందుకని తెగ వీడియోలు తీసుకుంటున్నాను. మనకి ఊటీ ట్రైన్ అనేది మెట్టుపాలెం స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెట్టుపాలెంకి రావాలంటే మనకి చెన్నై నుంచి డైరెక్ట్గా మెట్టుపాలెంకి నీలగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. సో చెన్నై నుంచి అయినా రావచ్చు, లేక కోయంబత్తూర్ నుంచి కూడా మనకి ట్రైన్ ఆప్షన్ ఉంది. నేనైతే కోయంబత్తూర్ నుంచి వచ్చాను. ఇది మన ఊటీ టాయ్ ట్రైన్ ఫస్ట్ క్లాస్ సీటింగ్ అనమాట. ఒక్కవైపు నలుగురు కూర్చోవచ్చు. ఇది లైక్ నాకు 5 అవర్స్కి 600 అయిందనమాట. నేను మెట్టుపాలెం టు డైరెక్ట్ ఊటీ వెళ్తున్నాను. మొత్తానికి ఎక్కేసానండి. ఇంకా మెట్టుపాలెంలోనే ఉన్నాం. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట ట్రైన్. ఇప్పుడు మనము ఫస్ట్ టనల్ క్రాస్ చేయబోతున్నాం అనమాట. సో చూడండి గోల ఎలా ఉంటుందో ఇప్పుడు. మెట్టుపాలెం నుంచి ఊటీ టాయ్ ట్రైన్ జర్నీలో మనకి 16 టర్నల్స్ ఉంటాయంట, అండ్ 250 బ్రిడ్జెస్ ఉంటాయంట, అండ్ 208 కర్వ్స్. ఊటీ రీచ్ అయిపోయాను. ఇదంతా ఊటీ స్టేషన్ అనమాట. అదే మనల్ని తీసుకొచ్చిన ఊటీ టాయ్ ట్రైన్. ఇదంతా ఊటీ బుల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ అలా ఊటీ అని బోర్డు ఉంది. సెల్ఫీ ట్రై చేసే కానీ వర్కౌట్ అవ్వలే. స్టేషన్లో ట్రైన్ దిగిన వెంటనే ఆటో తీసుకొని నా హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. అయితే నేను ఫ్రెష్ అయ్యి వెంటనే నేను ఊటీ బొటానికల్ గార్డెన్కి వచ్చేసాను. అయితే మనం ఊటీలో కంపల్సరీగా చూడాల్సిన ప్లేసెస్లో ఊటీ బొటానికల్ గార్డెన్ కూడా ఒకటని చెప్పాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది. గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అండ్ మనకి ఊటీ బొటానికల్ గార్డెన్లో ఎవ్రీ ఇయర్ మేలో మనకి ఫ్లవర్ షో జరుగుతుందంట. ఈ మన గ్రీన్ హౌసెస్ కూడా ఉన్నాయి, అక్కడ కనిపిస్తుంది కదా, అది గ్రీన్ హౌస్. కాకపోతే గ్రీన్ హౌస్ క్లోజ్. అండ్ ఇప్పుడు నేను ఫైనల్గా మన ఇండియా మ్యాప్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా మనకి ఇండియా మ్యాప్ కనిపించింది. అండ్ బొటానికల్ గార్డెన్లో మనకి చెట్లు డిఫరెంట్ షేప్లో కట్ చేసి పెంచుతారనమాట. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేను బొటానికల్ గార్డెన్ నుంచి డైరెక్ట్గా ఊటీ లేక్కి బస్లో వచ్చానమాట. మన తమిళనాడు ఆర్టీసీ బస్లో వచ్చాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, మనకి తమిళనాడులో అమ్మాయిలకి ఫ్రీ అనమాట. సో నేను ఫ్రీ బస్లో మన ఊటీ లేక్ వచ్చేసాను. ఇదంతా ఊటీ లేక్ అనమాట. అండ్ ఊటీ లేక్ అనేది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. మనకి ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్గా కామన్ బోట్ అయితే ఏమీ లేదు. సో నేను అందుకే బోటింగ్ అయితే చేయలేదు. అందుకే ఇక్కడ ఊటీ లేక్లో నేను వీడియోస్ కూడా ఎక్కువగా తీయలేదు. అంటే 15 మెంబర్స్ అయితే ఒకటి ఉంది, కానీ నాకు అంత పెద్ద గ్యాంగ్ ఏం కనిపించలేదు వాళ్ళతో జాయిన్ అవ్వడానికి. డే 1 ఇలా ఏం చేశానమాట. ఇప్పుడు డే 2కి వెళ్ళిపోతాం. ఇది మన ఊటీ మెయిన్ బస్ స్టాండ్. నేనైతే ఇప్పుడు ఊటీ టీ గార్డెన్కి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను అనమాట. ఏదైనా బస్ ఆ రూట్లో ఉందేమో అని కనుక్కోవడానికి వచ్చాను. మీరు కూడా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే మనకి ఇక్కడ ఏం తెలియదు కదా అని డైరెక్ట్గా క్యాబులు బుక్ చేసుకోవడం, ఆటో వాళ్ళకి డబ్బులు తగలేయకండి. ఫస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉందా లేదా అని ఫస్ట్ కనుక్కోండి. మనకి ఇంకా ఆప్షన్ లేదంటే ఖచ్చితంగా మనం డబ్బులు పెట్టాల్సిందే. నేను చెప్పింది ఓన్లీ సోలో ట్రావెలర్స్కి, ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళే వాళ్ళకి వర్తిస్తుంది. ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో నేను వచ్చేసాను మన ఊటీ టీ గార్డెన్కి. ఇంతకుముందు షార్ట్లో నేను చెప్పాను కదా ఊటీ మెయిన్ బస్ స్టాప్కి నేను బస్ కోసం వెళ్ళానని. కానీ ఊటీ మెయిన్ బస్ స్టాప్ నుంచి మనకి టీ గార్డెన్కి అయితే బస్ సర్వీస్ లేదు. అందుకని నేను ఆటోలో వచ్చానమాట. ఆటో అతను నాకు 300 ఛార్జ్ చేశారు. హిల్ స్టేషన్ కాబట్టి మనం ఏం చేయలేము, రేట్లు అలాగనే ఉంటాయి. ఊటీ టీ గార్డెన్ అనేది మార్నింగ్ 6 నుంచి ఓపెన్ ఉంటుంది. మనకి ఎంట్రీ ఫీ అయితే 20 రూపీస్ ఉంటుంది అనమాట. మీరు కనుక ఊటీ టీ గార్డెన్కి వస్తే డెఫినెట్గా ట్రెడిషనల్ డ్రెస్లో అయితే ఫోటో దిగడం మర్చిపోకండి. మనం ఎంత ఫోటోలు వీడియోలు సెల్ఫీ వీడియోలు తీసుకున్నా వాళ్ళ ట్రెడిషనల్లో మనం ఫోటో దిగడం అనేది డిఫరెంట్ అనమాట. సో అది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. అండ్ మీరు ఆటో తీసుకున్నా క్యాబ్ తీసుకున్నా డ్రైవర్కి ముందే క్లియర్గా చెప్పాలి, ఊటీలో ఉన్న హై హిల్ టీ గార్డెన్కి తీసుకెళ్ళమని చెప్పాలి. లేకపోతే ఊటీలో మోస్ట్లీ టీ గార్డెన్ ఆర్ టీ ఎస్టేట్ అనగానే డైరెక్ట్గా కూనూరుకి తీసుకెళ్తారు. సో జాగ్రత్త.
మనకి యూజువల్గా అయితే టీ గార్డెన్లో మనకి కాంప్లిమెంటరీగా టీ కూడా సర్వ్ చేస్తారనమాట. కాకపోతే ఇది సమ్మర్ కావడంతో అవాయిడ్ చేశారేమో అని నేను అనుకుంటున్నా. మనకి టాప్ వరకు వెళ్ళడానికి కంప్లీట్గా స్టెప్స్ ఉన్నాయన్నమాట. నేనైతే టాప్ వరకు వెళ్ళిపోయాను కంప్లీట్గా. పిల్లలతో ఉన్న వాళ్ళైతే అసలు రిస్క్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది కానీ దిగేటప్పుడు చుక్కలు కనబడతాయి. సో అది ట్రై చేయొద్దు. ఓన్లీ సోలో ట్రావెలర్స్, ఫ్రెండ్స్తో ఉన్న వాళ్ళైతే సోది కొట్టుకుంటే ఎక్కేయచ్చు అనమాట. నాకు ఊటీలో అన్ని ప్లేసెస్ కంటే బాగా నచ్చింది ఊటీ టీ గార్డెన్ అనమాట. గట్టిగా టైం స్పెండ్ చేశాను ఊటీలో. ఆల్మోస్ట్ 1.5 hours ఊటీ టీ గార్డెన్లోనే ఉన్నాను. ఇంకెక్కువ టైం ఉండేదాన్ని కానీ మిగతా ప్లేసెస్ ఎవరు కవర్ చేస్తారు, అందుకని జంప్ అయిపోయాను అనమాట. ఇది మన ఊటీ టీ గార్డెన్ నుంచి జస్ట్ 5 minutes వాక్ చేస్తే మనకి ఈ పాయింట్లో ఊటీ రోజ్ గార్డెన్కి వెళ్ళే బస్సెస్ ఆగుతాయి. ఊటీ టీ గార్డెన్లో అయితే నేను ఫొటోస్ దిగాను అనమాట. ట్రెడిషనల్ వేర్లో నేను 2 photos దిగాను. ఒక్క ఫోటో 200 ఉంటుంది. అండ్ ఇది మనకేమో పెద్ద ఫోటో రాదండి, A4 size ఫోటోనే వస్తుంది అనమాట. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. నేను ఊటీ రోజ్ గార్డెన్కి వచ్చేసాను అనమాట. ఊటీలో టాప్ అట్రాక్షన్లో మన ఊటీ రోజ్ గార్డెన్ ఒకటి. నేను రోజ్ గార్డెన్కి బస్లో వచ్చాను అనమాట. అంటే ఇంతకుముందు షార్ట్లో నేను పెట్టాను కదా రోజ్ గార్డెన్ బస్ స్టాప్ పాయింట్, అక్కడ బస్ ఎక్కి రోజ్ గార్డెన్కి వచ్చానమాట. అంటే బస్ ఎక్కి వచ్చానంటే రోజ్ గార్డెన్ ముందేం బస్ స్టాప్ లేదండి, మనం కాస్త వాక్ చేయాలన్నమాట. బస్ స్టాప్ నుంచి కొద్దిగా వాక్ చేస్తే మనం రోజ్ గార్డెన్ రీచ్ అవ్వచ్చు. రోజ్ గార్డెన్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే 40 rupees టికెట్, కిడ్స్కి అయితే 15 ఉంటుంది. మీరు ఒకవేళ లైక్ DSLR కెమెరాస్ ఇవన్నీ ఎక్స్ట్రా క్యారీ చేస్తే వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఊటీ రోజ్ గార్డెన్ ని గవర్నమెంట్ రోజ్ గార్డెన్ అని పిలుస్తారు. ఇది 1995లో ఎస్టాబ్లిష్ చేశారంట. రోజెస్ లో ఎన్ని రకాలైన రోజెస్ ఉన్నాయో అన్ని రకాలైన రోజెస్ ని మనం రోజ్ గార్డెన్ లో మనం చూడొచ్చు. ఊటీ రోజ్ గార్డెన్ అనేది మన ఇండియాలోనే లార్జెస్ట్ రోజ్ గార్డెన్ అంట. అండ్ ఈసారి గనక మీరు ఊటీ వెళ్తే డెఫినెట్ గా రోజ్ గార్డెన్ విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. మనకి ఈ ప్లేస్ లో కూడా ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. మీరు ఫొటోస్ సరిగా తీసుకోలేము అనుకునే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ తో ఫొటోస్ తీయించుకోండి, చాలా బాగా తీస్తారు. నేను కూడా 2 photos దిగాను అనమాట, చాలా బాగా తీశారు. ఒక్క ఫోటో 200 ఉంటుంది అనమాట. అండ్ ఇదేం చిన్న సైజ్ కాదండి, A4 size ఫోటోగ్రాఫ్ ఇవ్వరు మనకి, చాలా పెద్దది ఇస్తారనమాట రోజ్ గార్డెన్ లో ఫోటోగ్రాఫ్ మనకి. నేచర్ లవర్స్ ఇంకా పూల్ ని బాగా ఇష్టపడే వాళ్ళైతే రోజ్ గార్డెన్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ మేలో రోజ్ గార్డెన్ లో యాన్యువల్ రోజ్ షో అనేది ఒకటి జరుగుతుందంట. నాకు కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియవు, కావాలంటే కమెంట్ చేయండి, నేను కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను. మనకి ఈ గార్డెన్ లో స్టెప్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి. అండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా అక్కడక్కడ ప్లేసెస్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుంటారు కదా వీడియోలో. అండ్ రోజ్ గార్డెన్ తిరగాలనుకున్న వాళ్ళు మార్నింగ్ గట్టిగా తినరండి. నాలాగా 2 ఇడ్లీలు తినొచ్చిన వాళ్ళైతే తిరగలేరు, అక్కడే పడిపోతారు అనమాట. నేనైతే మాక్సిమం తిరగడానికి ట్రై చేశాను, కానీ నాకు తెలిసి నేను హాఫ్ వే కూడా కంప్లీట్ చేయలేదు. ఊటీలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ప్లాస్టిక్ అనేది బ్యాన్డెడ్. మీరు ఊరంతా వెతికినా మీకు ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ దొరకవు. సో మీరు ఊటీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీతో బాటిల్స్ క్యారీ చేయండి. ఒకవేళ ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే మీకు 5 liters వాటర్ బాటిల్ తప్ప వేరే వాటర్ బాటిల్స్ కనపడవు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మీ దగ్గర 5 liters వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ ని ఫిల్ చేసుకుని బయటకు వెళ్లాల్సి వస్తుంది. కావాలంటే మీకు 60 or 70 rupees లో గ్లాస్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్ అయితే మీకు అమ్ముతారు. కాకపోతే గ్లాస్ వాటర్ బాటిల్ అనేది రిస్క్ అని నేను తీసుకోలేదు. ఎక్కడైనా కింద పడిందంటే ఇంకా అంతే. పిల్లలతో అయితే తిరగలేరు. నేను కూడా ఇప్పటివరకు జస్ట్ హాఫ్ వేని కవర్ చేశాను. మొత్తం తిరగాలంటే అయిపోయేటట్టుంది ఎనర్జీ. ఇంకా దీని తర్వాత ఇంకా ఏ ప్లేస్ విజిట్ చేయలేనేమో, అంత ఉందన్నమాట చూడడానికి. సో నేను కూడా హాఫ్ వే తిరిగేసి ఎక్కడైనా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. సో మీరైతే ప్రిపేర్డ్గా ఉండండి. రోజ్ గార్డెన్ వస్తే ఫస్ట్, ఒకవేళ ఏదైనా రోజు మీరు రోజ్ గార్డెన్ ప్లాన్ చేస్తే ఫస్ట్ రోజ్ గార్డెన్కి వచ్చేయండి. వేరే ప్లేస్ చూసి రోజ్ గార్డెన్ వెళ్దాం అనుకుంటే మాత్రం మీరు తిరగలేరు అనమాట. సో అది మ్యాటర్. సో చూడండి కింద మొత్తము అదంతా మొత్తం రోజ్ గార్డెనే, లైక్ పైన ఇదంతా కూడా రోజ్ గార్డెన్ అనమాట. అసలు రోజ్ గార్డెన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు, అలా నడుచుకోడికి పోతూనే ఉందన్నమాట. సో నేను ఇప్పుడు కాసేపు ఎక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రై చేస్తాను. నేను ఊటీ రోజ్ గార్డెన్ విజిట్ చేసిన తర్వాత దానికి దగ్గరలో ఉన్న ఊటీ థ్రెడ్ గార్డెన్కి వచ్చేసాను అనమాట. ఊటీ థ్రెడ్ గార్డెన్ అనేది మనకి ఊటీ లేక్ ఆపోజిట్ లోనే ఉంటది. ఫస్ట్ డే నేను ఊటీ లేక్ విజిట్ చేసినప్పుడు నాకు ఈ విషయం తెలియక నేను ఫస్ట్ డే
ఇది థ్రెడ్ గార్డెన్ అనేది విజిట్ చేయడం జరగలేదన్నమాట. సో అందుకని ఈ రోజు వచ్చాను. ఇదంతా లోపలికి వెళ్ళేవే అన్నమాట. అయితే ఊటీ థ్రెడ్ గార్డెన్ అనేది మార్నింగ్ 7 నుంచి మనకు ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ అనేది 30 రూపీస్ ఉంటుంది అనమాట. మీరు నాలాగానే ఊటీ రోజ్ గార్డెన్ విజిట్ చేసిన తర్వాత థ్రెడ్ గార్డెన్ విజిట్ చేయాలంటే రోజ్ గార్డెన్ నుంచి థ్రెడ్ గార్డెన్ ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. నేనైతే ఆటోలో వచ్చాను. పువ్వులన్నీ చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కంప్లీట్ గా థ్రెడ్ తోనే తయారు చేశారంట. ఏ మిషనరీ వాడకుండా తయారు చేసిన ఫ్లవర్స్ ఇవన్నీ. అండ్ అక్కడ కనిపించే బ్రిడ్జెస్ కూడా ఈవెన్ అవి కూడా థ్రెడ్ తోనే తయారు చేశారంట. థ్రెడ్ తో తయారు చేసిన ఫ్లవర్ ని టచ్ చేయాలనుకుంటే మనకి థ్రెడ్ గార్డెన్ ఎండింగ్ లోనే ఒక చిన్న స్టాల్ అటాచ్ అయి ఉంటది అనమాట. ఆ స్టాల్ లో మనకి థ్రెడ్స్ తో తయారు చేసిన ఫ్లవర్స్ ని చూపిస్తారు. టచ్ చేయొచ్చు, మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. అండ్ అక్కడ మనం కొనుక్కోవచ్చు కూడా. కాకపోతే నాకు కొద్దిగా రేట్ ఎక్కువ అనిపించింది, నేను అందుకే బై చేయలేదు. ఊటీ థ్రెడ్ గార్డెన్ అనేది మనకి వరల్డ్ లోని ఫస్ట్ ఆర్టిఫిషియల్ థ్రెడ్ గార్డెన్ అంట. అండ్ ఇది మన లేడీస్ తోనే స్టార్ట్ అయిన ఒక థ్రెడ్ గార్డెన్. ఇది మనకి వినడానికి అండ్ చెప్పుకోవడానికి కూడా చాలా గర్వకారణం. లేడీస్ అందరికి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇది ఈ విషయం. మీరు గనక ఊటీ వెళ్తే ఖచ్చితంగా ఊటీలో మన ఊటీ థ్రెడ్ గార్డెన్ అనేది కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది గార్డెన్. మనం చాలా రకాలైన ఫ్లవర్స్ ని మన థ్రెడ్ తో ఎలా తయారు చేశారు అనేది మనం చూడొచ్చు. గార్డెన్ అనగానే పెద్ద గార్డెన్ అని ఎక్స్పెక్ట్ చేయకండి. చిన్న ప్లేస్ లో మంచిగా సెటప్ చేశారనమాట గార్డెన్ అనేది. మనం గంటలు గంటలు తిరగాల్సిన పని ఏం లేదు. కానీ ఇందాక మిస్టేక్ లో నేను 7 o'clock ఓపెన్ అవుతుందని చెప్పాను. కానీ థ్రెడ్ గార్డెన్ అనేది మార్నింగ్ 9 నుంచి ఓపెన్ ఉంటుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి 7 వరకు ఓపెన్ ఉంటుంది. ఇది మొత్తం వ్యూ అన్నమాట, మొత్తం థ్రెడ్ గార్డెన్ వ్యూ. ఇక్కడ నేను ఒక స్టాల్ అని చెప్పాను కదా, అది ఇక్కడే అటాచ్ అయి ఉంటుంది. ఇదే థ్రెడ్ తో తయారు చేసిన ఫ్లవర్ అన్నమాట. అండ్ ఇది మొత్తం అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఇది మొత్తం వ్యూ. నా సెకండ్ డే ఇలా ఎండ్ చేశాను అనమాట. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోదాం. ఇది రూమ్ ఎంటర్ అవ్వగానే పైనదే అనమాట మన బెడ్. ఇది మొత్తం సిక్స్ బెడ్ డామ్ అనమాట. మొత్తం గర్ల్స్ది, ఇది ఫీమేల్ డామ్ అనమాట. జస్ట్ ఇంతకు ముందే వచ్చాను నేను, ఎవరు లేరు, అందరు ఎవరి వర్కులకి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. సో లగేజ్లు పాపం బాగా నీట్గా పెట్టారనమాట. మేము అందరం బయటకు వెళ్ళిపోయిన తర్వాత. ఇది వాష్రూమ్. మరీ పెద్దగా లేదు, అట్లానే మరీ చిన్నగా కూడా లేదు. హాట్ వాటర్ మాత్రం బాగా ప్రొవైడ్ చేశారు, గీజరు. హాట్ వాటర్ మామూలుగా 10 minutesకే చాలా హీట్ అయిపోతుంది అనమాట. వెదర్కి తగ్గట్టుగా పెట్టారు ఇవన్నీ, చాలా బాగుంది. ఇదే అనమాట మన సామ్రాజ్యము. నా హ్యాండ్ బ్యాగ్. అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. ప్రతి బెడ్ దగ్గర ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారనమాట. ప్రతి బెడ్ దగ్గర ఉంటుంది. ఇది టాప్ వ్యూ అనమాట. సో పైన చూడండి, సీలింగ్స్లో మనకి ఊటీలో ఫ్యాన్లు ఉండవు, ఏసీలు ఉండవు. ఊటీ వచ్చిన తర్వాత జాస్టల్ అనే హాస్టల్లో స్టే చేస్తున్నాను అనమాట. 3 days నేను జాస్టల్లోనే స్టే చేశాను, ఊటీలో ఉన్న 3 days. అయితే జాస్టల్ అనేది స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక హాస్టల్, ట్రావెల్ హాస్టల్. అది సోలో ట్రావెలర్స్కి అండ్ ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్తో వచ్చే వాళ్ళకి, బడ్జెట్ ట్రావెలర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు అందరు ఫ్రెండ్స్ గ్యాంగ్తో వస్తే చాలా బాగా యూస్ అవుతుంది జాస్టల్ అనేది. నాకైతే 3 daysకి లైక్ 2684 పడింది. అండ్ మీరు ఫుడ్ కావాలనుకుంటే అది ఫుడ్ సపరేట్ కాస్ట్ అవుతుంది. ఒకవేళ లాండ్రీ ఫెసిలిటీ యూస్ చేసుకుంటే అది కూడా సపరేట్ కాస్ట్ అవుతుంది అన్నమాట. ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట. లోపల రాగానే వ్యూ ఇలా ఉంటుంది. అక్కడ కనిపించేది జెంట్స్ డార్మెటరీ అని కూడా నాకు తెలిసి. ఇక్కడ విండోని బాగా సెటప్ చేశారు అనమాట. చిన్న సైజు దివాన్ కాట్ లా మంచి సెటప్ చేశారు రిలాక్స్ అవడానికి. అండ్ ఇటువైపు కనిపించే రూమ్ కూడా నాకు తెలిసి జెంట్స్ డార్మెటరీ. అండ్ ఇక్కడ చిన్న క్యారమ్ బోర్డ్ సెటప్ పెట్టారు. ఇటువైపు విండోని కూడా బాగా సెటప్ చేశారు అనమాట. చెప్పాను కదా, మంచిగా దివాన్ కాట్ లాగా సెటప్ చేశారు. సో లోపలంతా రిసెప్షన్ ఏరియా ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇదంతా డైనింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ అంతా మొత్తం కిచెన్ పక్కన పెట్టుకున్నారనమాట, ఈజీగా యాక్సెస్ ఉండాలని. సో ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది, మనకి మంచి చల్ల వాటర్ వస్తాయి అనమాట. అండ్ అక్కడ కనిపించింది అదే కిచెన్ అనమాట. ఇది పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్. అండ్ ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. ఇది నాకు తెలిసి అక్కడ జెంట్స్ వాష్రూమ్స్ అనుకుంటా అవన్నీ. కానీ ఓవరాల్గా అయితే ఓకే, ఎక్స్పీరియన్స్ 50-50. అండ్ హాస్టల్ సర్వీస్ అయితే చాలా బాగుంది. ఇదంతా నైట్ వ్యూ అనమాట. నేను రూమ్ నుంచి జస్ట్ అప్పుడే వ్యూ ఎలా ఉంటుంది వీడియో తీసుకుందామని బయటకు వచ్చాను. వ్యూ చాలా బాగుంటుంది. అప్పుడే మన వాళ్ళు ఫైర్ క్యాంప్ మొదలెట్టేసినట్టున్నారు. నేను చెప్పాను కదా, మనం కొత్త వాళ్ళతో కలవలేము, అందుకే చలేస్తున్నా కానీ కామ్గా రూమ్కి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకున్నాను.
నేను ఊటీలో థర్డ్ డే ఫస్ట్ విజిట్ చేసింది పైన్ ఫారెస్ట్ అనమాట. కాకపోతే నేను ఆ వీడియో మిస్ అయ్యాను. అందుకనే కుదిరితే డిస్క్రిప్షన్లో ఆ వీడియోది లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే నా ఊటీ ప్లేలిస్ట్ చెక్ చేయండి, దాంట్లో ఉంటుంది. పైన్ ఫారెస్ట్ అనేది ఊటీలో ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట. డెఫినెట్గా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఊటీ పైన్ ఫారెస్ట్ దగ్గర ఉన్న సందినులా లేక్ అన్నమాట. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఈ లేక్ ఉంటది. ఇది చిన్న లేకే, పెద్ద లేక్ ఏం కాదు. ఇక్కడ పైన్ ట్రీసే కాకుండా వేరే ట్రీస్ కూడా ఉన్నాయి చూడండి. కంప్లీట్ గా మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. పైన్ ఫారెస్ట్ మొత్తం కంప్లీట్ గా దిగి వస్తేనే మనం ఈ లేక్ చూడగలము. ఈ లేక్ లో వాటర్ లెవెల్ చూసిన తర్వాత నేను కంప్లీట్ గా ఊటీలో అవలాంచా లేక్ ఇంకా ఎమరెడ్ లేక్ స్కిప్ చేసేసాను అనమాట. నేను పైన్ ఫారెస్ట్ విజిట్ చేసిన తర్వాత వెంటనే ఇంకా పైకర వాటర్ ఫాల్స్ కి వచ్చేసాను అనమాట. సేమ్ గుడలూరు బస్ ఎక్కి నేను మళ్ళీ పైకర వాటర్ ఫాల్స్ కి కూడా వచ్చాను. కానీ బస్ లో ఎలా ట్రావెల్ చేస్తే ఈజీగా ఉంటది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పైన్ ఫారెస్ట్ దగ్గర నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను అనమాట బస్ కోసమని. చాలా బస్సెస్ వెళ్ళాయి కానీ ప్రాపర్ బస్ స్టాప్ లేక బస్సు సాగట్లేదు. సో నేను నెక్స్ట్ వీడియోలో ఆ డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను, ఓకేనా. మనకి పైకర వాటర్ ఫాల్స్ అనేది మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటది. అండ్ దీని ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ ఉంటది అనమాట. వాటర్ ఫాల్స్ అన్నాను కదా అని చాలా హైట్ లో ఉండే వాటర్ ఫాల్ కాదు. పైకర వాటర్ ఫాల్స్ అనేది మనకు నార్మల్ హైట్ లో ఉండే వాటర్ ఫాల్స్ అన్నమాట. అండ్ పైకర వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే మనం ఎంట్రీ టికెట్ తీసుకున్న ప్లేస్ నుంచి చాలా దూరం నడవాలన్నమాట. సో అది బాగా థింక్ చేయాలి. ఎక్కువ దూరం నడవలేము అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయాలి పైకర వాటర్ ఫాల్స్ ని. అండ్ మన పైకర వాటర్ ఫాల్స్ కి ఇదే ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఇంకా దీన్ని క్రాస్ అయితే మనం వెళ్ళలేము. పైకర వాటర్ ఫాల్స్ విజిట్ చేసిన తర్వాత బస్ ఎక్కి రిటర్న్ లో ఊటీ బస్ ఎక్కి డైరెక్ట్ గా నేను ఊటీ షూటింగ్ పాయింట్ కి వచ్చేసాను అనమాట. ఇది 9th మైల్ షూటింగ్ పాయింట్. చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట ఊటీలో. అండ్ దీని ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ ఉంటది. దీని టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటది అనమాట. మీరు ఊటీలో గ్రీనరీ ఎక్స్పెక్ట్ చేసినా లేకపోతే లేక్స్ లో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా గానీ మీకు సమ్మర్ అనేది రైట్ టైం కాదు. మీరు వింటర్ లోనే విజిట్ చేయాలి. ఎందుకంటే నేను సమ్మర్ లో విజిట్ చేయడం వల్ల నేను ఎమరెడ్ లేక్ ఇంకా అవలాంచా లేక్ స్కిప్ చేసేసాను. ఎందుకంటే పైన్ ఫారెస్ట్ దగ్గర ఉన్న లేక్ పరిస్థితి చూసి నేను ఆ 2 స్కిప్ చేసేసాను. నాకు ఆల్మోస్ట్ కరెక్ట్ చెప్పాలంటే ఒక హాఫ్ డే కంటే ఎక్కువ వేస్ట్ అయిపోయింది అనమాట. అయితే మనం ఊటీ మెయిన్ బస్ స్టాండ్ దగ్గర మనం గుడలూరు బస్ ఎక్కి ఫస్ట్ పైకర వాటర్ ఫాల్స్ విజిట్ చేయాలి. పైకర వాటర్ ఫాల్స్ విజిట్ చేసిన తర్వాత పైకర జంక్షన్ దగ్గర మనకి రిటర్న్ ఊటీ వెళ్లే బస్సెస్ ఉంటాయి. ఆ బస్ ఎక్కి మనం ఊటీ షూటింగ్ పాయింట్ కి రావాలి. ఊటీ 9th మైల్ షూటింగ్ పాయింట్ దగ్గర దిగి అది విజిట్ చేసిన తర్వాత షూటింగ్ పాయింట్ నుంచి కొంచెం ముందు నడిస్తే మనకి ఊటీ బస్ స్టాప్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ బస్ స్టాప్ దగ్గర మనం ఊటీ వెళ్లే బస్ ఎక్కితే మనం రిటర్న్ పైన్ ఫారెస్ట్ దగ్గర దిగి పైన్ ఫారెస్ట్ కూడా విజిట్ చేసుకోవచ్చు. ఇలా ట్రావెల్ చేస్తే మీకు ట్రావెలింగ్ ఇంకా విజిటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవి ఒకటే రూట్ లో ఉంటాయి. ఇవన్నీ మైసూరు వెళ్లే రూట్ లో ఉంటాయి కాబట్టి లైన్ గా ఉంటాయి అనమాట ప్లేసెస్. సో మీకేం కష్టంగా ఉండదు ట్రావెలింగ్ కూడా. ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల నేను ఊటీలో దొడ్డపెట్ట పీక్ అనేది విజిట్ చేయలేదన్నమాట. ఇది ఊటీలో నా లాస్ట్ డే అన్నమాట. ఇదంతా ఊటీ టీ ఫ్యాక్టరీ నుంచి కనిపించే మొత్తం సిటీ వ్యూ అన్నమాట. ఊటీ టీ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ టాప్ లో ఉంటది అనమాట, కొండ మీద ఉంటది. సో అందుకనే టీ ఫ్యాక్టరీ నుంచి మనకి సిటీ వ్యూ మొత్తం కంప్లీట్ గా కనిపిస్తుంది అనమాట. సో నేను చెక్అవుట్ చేసేసి లగేజ్ ఏమో ఊటీ మెయిన్ బస్ స్టాండ్ లో పెట్టేసి టీ ఫ్యాక్టరీకి వచ్చేసాను అనమాట. ఇది మన ఊటీలో ఉన్న టీ ఫ్యాక్టరీ అన్నమాట. టీ ఫ్యాక్టరీ ఎంట్రీ ఫీ అయితే 30 రూపీస్ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ మిషనరీస్ అనమాట టీ ప్రాసెస్ మొత్తం చేయడానికి. యాక్చువల్గా మనకి ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గైడ్ ఉంటారు, కానీ మేము వెళ్ళిన టైంకి ఎవరు లేకపోవడం వల్ల జస్ట్ మేము అవి మిషన్స్ చూసేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇది కరెక్ట్గా చెప్పాలంటే మనకి డివైడర్ అనమాట చాక్లెట్ ఫ్యాక్టరీకి ఇంకా టీ ఫ్యాక్టరీకి.
టీ ఫ్యాక్టరీ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటే బిల్డింగ్లో ఉంటాయి. అండ్ ఎంట్రీ ఫీ కూడా రెండింటికి ఒకటే అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇది టీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న షాప్ అనమాట, టీ షాప్. మీకు ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ టీస్ దొరుకుతాయి అనమాట. సో హ్యాపీగా కొనుక్కోవచ్చు. టీ ఫ్యాక్టరీ విజిట్ చేసిన తర్వాత లాస్ట్ లో కాంప్లిమెంటరీగా మనకి టీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మన ఊటీలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా టీ ఫ్యాక్టరీ ఒకటే బిల్డింగ్ లో ఉంటాయని చెప్పాను కదా, అది చూడడం అయిపోయింది. అందుకనే వెంటనే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాను. ఇవన్నీ మిషనరీస్ అనమాట చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి. అండ్ మనకి కాంప్లిమెంటరీ కింద ఎండింగ్ లో మనం ఎంట్రీ టికెట్ ఇచ్చామనుకోండి, ఆవిడ మనకి మిల్కీ బార్ చాక్లెట్ ఇస్తారనమాట. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాక్లెట్ని. అండ్ ఇది మొత్తం చాక్లెట్ షాప్ అనమాట, చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న చాక్లెట్ షాపు. నిన్న పెట్టిన షాట్లో చూసారు కదా, టీ షాప్లో ఎవరైనా ఎక్కువ కనిపించారా? 10 మంది కూడా లేరు. కానీ చాక్లెట్ షాప్లో చూడండి ఎలా ఉన్నారో జనం. ఇది మన ఓటీ టీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న హుడీ షాప్ అనమాట. ఇంతకుముందు షాట్లో కూడా నేను షాపింగ్ రిలేటెడ్ది ఒక షార్ట్ పెట్టాను, చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇది దాని పక్కనే ఉంటుంది అనమాట. ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఈ షాప్లో మనకి హుడీస్ ఇంకా స్వెటర్స్, మంకీ క్యాప్స్ అన్ని బ్రాండెడ్వి చాలా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి అనమాట. నేను కూడా మా ఫాదర్కి ఒకటి తీసుకున్నాను. ఇది మన ఊటీ టీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న బజార్ అనమాట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మన లాంగ్వేజ్లో డీమార్ట్ అనమాట. అలాంటిదే డీమార్ట్ లాంటిదే, మనకు అన్ని రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి అనమాట. అక్కడ మీరు చూస్తున్నారు కదా కాస్ట్, ప్రతి వస్తువు మనకు దొరుకుతుంది అనమాట. A to Z అన్నీ దొరుకుతాయి. లేడీస్ వేర్స్ దొరుకుతాయి, లైక్ పిల్లలకి సంబంధించిన బొమ్మలు, బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి. ఈవెన్ మెన్స్కి కూడా అన్ని సంబంధించినవి ఇక్కడ దొరుకుతాయి అనమాట. అది మెయిన్గా రీజనబుల్ రేట్స్లో మనకు దొరుకుతాయి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు షాపింగ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మా సిస్టర్ వాళ్ళ గిడ్డిగాళ్ళకి కూడా 2-3 బ్యాగులు తీసుకున్నాను అనమాట. చాలా నచ్చాయి నాకు. అండ్ ఇక్కడ షాపింగ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఊటీలో ఆ రోజు వరకు అసలు షాపింగే చేయలేదు. కరెక్ట్గా లాస్ట్ ఈ రోజు ఇంకా ఊటీ నుంచి వెళ్ళిపోతున్నాను అనే టైంలో కరెక్ట్గా నాకు ఈ షాపింగ్ అనేది సెంటర్ దొరికింది అనమాట. మంచిగా టీ ఫ్యాక్టరీ కిందనే ఉంటుంది. కరెక్ట్గా నాకు గుర్తున్నంత వరకు అయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మనకి. సో ఈసారి మీరు అంటే మాత్రం డెఫినెట్గా షాపింగ్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తాను. షాపింగ్ తినటం అన్నీ అయిపోయాక ఫైనల్గా నేను ఊటీ రైల్వే స్టేషన్కి వచ్చేసాను అనమాట. మొత్తానికి 3 రోజుల తర్వాత మన ఊటీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి ఊటీకి బై బై చెప్పేసి టైం కూడా వచ్చేసింది అనమాట. ఇదంతా మన ఊటీ స్టేషన్ అనమాట, ఊటీ రైల్వే స్టేషన్. ఇంతకుముందు ఊటీ వీడియో స్టార్ట్ చేయకముందు కూడా ఊటీ రైల్వే స్టేషన్ వీడియో ఒకటి నేను పెట్టాను, అంటే షార్ట్ పెట్టాను. కాకపోతే ఆ షార్ట్ ఎక్కడి నుంచి తీసిందంటే అటువైపు ఐ లవ్ ఊటీ అని కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి తీసిన షార్ట్ అనమాట అది. సో ఇదంతా ఇక్కడ ఇటువైపు ప్లాట్ఫామ్ది కూడా చూపిద్దామని ఈ వీడియో తీసాను అనమాట. ఇది మన ఊటీ రైల్వే స్టేషన్లో ఉన్న హెరిటేజ్ మ్యూజియం అనమాట. హెరిటేజ్ మ్యూజియం అంటే మనకు అప్పుడు రోజుల్లో బొగ్గుతో ట్రైన్స్ ఎలా రన్ అయ్యేటివి, ఏమేమి ఎక్విప్మెంట్స్ యూస్ చేసేవాళ్ళు, మొత్తం స్టాఫ్ అంతా అనేటివి ఇక్కడ క్లియర్గా ఎగ్జిబిట్ చేశారనమాట. పైన కనిపించేటువంటి ఫొటోస్ అనమాట. జస్ట్ ట్రైన్స్వి ఇంకా అంటే కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్వి ఫొటోస్ ఎగ్జిబిట్ చేసినట్టున్నారు. కింద మాత్రం ప్రోడక్ట్స్ పెట్టారనమాట. ఇదేదో పియాన్ వీల్, అంటే ఇది దేనికి యూస్ చేస్తారో కూడా నాకైతే అసలు ఐడియా లేదు. అండ్ ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ కింద పేరుతో సహా పెట్టారనమాట. ఇదేంటో తెలియదు. ఇదేదో వాటర్ స్టోరేజ్ బాక్స్ అనుకుంటా. ఇదేదో వెస్టర్న్ టైప్ క్లోజెట్ అంట. అండ్ అదేమో క్యాష్ బ్యాక్, ఇదేమో వాటర్ ఫిల్టర్ అనుకుంటా. ఆ పక్కన ఉందేమో లైట్, అదేంటో అర్థం కాలేదు. ఇవన్నీ మనకి రైల్వే గార్డ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చేతులతో పట్టుకొని ఆపే ల్యాంప్స్ అనమాట. ఇంకొకటేమో ఇది సిగ్నల్ అనుకుంటా, ఇది రైల్వే సిగ్నల్ ఏదో అనుకుంటా అది. ఇది రైలింగ్ ర్యాంప్. అండ్ ఈ పక్కన ఇది వాల్ క్లాక్. అండ్ అది టైప్ రైటర్. అన్ని ప్రోడక్ట్స్లో చదవకుండా, కింద బోర్డు చదవకుండా అర్థమైన ప్రోడక్ట్ అదొక్కటే అనమాట. ఇదేమో బొగ్గుని స్టోర్ చేసే బాక్స్ అంట. ఇది ఊటీ టాయ్ ట్రైన్లో 2nd క్లాస్ సీటింగ్ అనమాట. నేను ఊటీ వచ్చేటప్పుడు 1st క్లాస్ బుక్ చేసుకున్నాను, కానీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే 2nd క్లాస్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని 2nd క్లాస్ సీటింగ్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కోనూరు వెళ్తున్నాను. దీంతో ఊటీ ఫుల్ టూర్ వీడియో ఎండ్. సో బాయ్.